ఒక వ్యక్తి బ్రతకాలన్నా చనిపోవాలన్నా అతని యొక్క కాన్ఫిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మరి అతని కాన్ఫిడెన్స్ కోల్పోవడం వల్ల జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అతని యొక్క ఉన్నత జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకురావాలంటే అతని యొక్క కాన్ఫిడెన్స్ మాత్రమే పనికి వస్తుంది. ఒక సక్సెస్ స్టోరీ చెబుతాను. ఒక వ్యాపారి తన వ్యాపారంలో నష్టపోయాడు. ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. అప్పుల పాలయ్యాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. అతనికి తన సమస్యకి ముందున్న పరిష్కారం చావు మాత్రమే అనిపించింది. ఏం చేయాలో అర్థం కాక ఒక పార్కులో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. భార్య పిల్లల్ని గొప్పగా చూసుకున్నాను కదా, ఇప్పుడు తిండి కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను, పరువు పోయింది ఎలా అని తను భయభ్రాంతులకి గురవుతూ బాధపడుతూ ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఇంతలో అతని పక్కన ఒక అతను వచ్చి కూర్చుంటాడు. ఏమైంది, ఆ కంటతడి ఎందుకు పెట్టుకుంటున్నావు అని అడుగుతాడు. కానీ అది కూడా వినిపించుకోలేనంత పరధ్యానంలో అతను బాధపడుతూ ఉంటాడు. తన పక్కన కూర్చున్న వ్యక్తి తన భుజం మీద చేయి వేసి ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు. నేను చేస్తున్న వ్యాపారంలో నష్టాలు వచ్చాయి, ఆస్తులన్నీ అమ్ముకున్నాను, నష్టాల పాలయ్యాను, అప్పుల పాలయ్యాను, ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్తాడు. అయ్యో భయపడకు, నేనున్నాను కదా, ఇదిగో ఈ చెక్ తీసుకో అని ఒక 50 లక్షల రూపాయల చెక్ రాసి అతనికి ఇచ్చి, మళ్ళీ 1 ఇయర్ తర్వాత నేను ఇదే ప్లేస్కి వస్తాను, నా 50 లక్షలు నాకు ఇవ్వాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ వ్యాపారి ఆశ్చర్యానికి గురై తేరుకొని చూసేసరికి అతను వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి చెక్ చూసుకున్నాడు. కానీ దాని మీద తేదీ 3 నెలల తర్వాత ఉంటుంది. ఇప్పటి తేదీ కాదు, 3 నెలల తర్వాత తేదీ రాసి ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, చేతికి చెక్ వచ్చింది. 3 నెలల తర్వాత డబ్బులు వస్తాయన్న ధీమా వచ్చింది. అప్పు ఉన్న వాళ్ళని కలుస్తాడు. సార్, 3 నెలల తర్వాత మీ డబ్బులు మీకు ఇస్తాను అని ధైర్యంతో చెప్తాడు. అతను మాట్లాడే విధానం, అతని కాన్ఫిడెన్స్, అతని ధైర్యాన్ని చూసి వాళ్ళు కూడా ఓకే 3 నెలల తర్వాత ఇవ్వండి అంటూ ఒప్పుకుంటారు. తర్వాత ఇతను బిజినెస్ డీలింగ్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను 3 నెలల తర్వాత డబ్బులు ఇస్తాను, నాకు మెటీరియల్ కావాలి అని అడుగుతాడు. అతను మాట్లాడే విధానం, ధైర్యాన్ని చూసి వాళ్ళు కూడా మెటీరియల్ ఇస్తారు. తర్వాత తన వ్యాపారాన్ని మొదలు పెడతాడు. నెమ్మదిగా తన వ్యాపారం మొదలవుతుంది. డీలింగ్స్ పెరుగుతున్నాయి, ఆదాయం కూడా పెరుగుతుంది. ఎంతగా పెరుగుతోందంటే 3 నెలల తర్వాత తన దగ్గర ఉన్న చెక్ డ్రా చేయాలన్న విషయం కూడా అతను మర్చిపోతాడు. అంతలా తన డీలింగ్స్ పెరిగి ఆదాయాన్ని సంపాదించుకుంటాడు. వ్యాపారాన్ని బాగా డెవలప్ చేస్తాడు. 1 ఇయర్లో చాలా గొప్ప పొజిషన్కి వెళ్తాడు. ఇక 1 ఇయర్ తర్వాత తన చెక్ తనకి ఇద్దామని పార్కుకు వెళ్తాడు. అక్కడ కూర్చొని ఎదురు చూస్తాడు. 1 గంట అవుతుంది, 2 గంటలు అవుతాయి, 3 గంటలు అవుతాయి, కానీ అతను రాడు. అతని కంటికి కనిపించేంత దూరంలో ఒక వ్యక్తిని 2 మనుషులు మోసుకొని వెళ్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, తనకు చెక్ ఇచ్చిన వ్యక్తిని 2 మనుషులు మోసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆగండి, ఎందుకు అతన్ని అలా తీసుకువెళ్తున్నారు, ఏమైంది అని అడుగుతాడు. సార్, ఇతను పిచ్చివాడు, హాస్పిటల్ నుండి పారిపోతుంటే తీసుకువెళ్తున్నాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇతనికి ఆశ్చర్యం, అవునా, ఇతను పిచ్చివాడా, ఇతను ఇచ్చిన చెక్ చెల్లదా అని ఆశ్చర్యానికి లోనవుతాడు. కానీ మనకి తెలిసిన విషయం ఏమిటంటే, ఒక చనిపోవాలనుకున్న వ్యక్తికి అతను ఇచ్చింది ఏమిటి? డబ్బిచ్చాడా, ధైర్యం ఇచ్చాడా? ధైర్యాన్ని ఇచ్చాడు. ఒక చెల్లని కాగితాన్ని ఇచ్చాడు. ఆ చెల్లని కాగితమే అతని యొక్క కాన్ఫిడెన్స్ని బయటికి తీసింది, తన ధైర్యాన్ని నిలబెట్టింది. ఒక వ్యక్తి బ్రతకాలన్నా చనిపోవాలన్నా అతని యొక్క కాన్ఫిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ కథలో లాగే ప్రతి వ్యక్తి కూడా కాన్ఫిడెన్స్గా, ధైర్యంగా ఉంటే మనం అనుకున్నది ఏదైనా చేయగలుగుతాము. మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ అడుగులు వేస్తాము, పాజిటివ్ అడుగులు వేస్తే పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది. అలాగే నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా అడుగులు వేస్తాము, నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి.
అందుకోసం మనం ఒక పని చేసేటప్పుడు పాజిటివ్గా ఆలోచించి ధైర్యంగా కాన్ఫిడెన్స్గా చేస్తే మనకంతా మంచి జరుగుతుంది. ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి.